సేవ చేస్తున్నాడు. మా కార్యకర్తలకి మా ప్రజలకు తెలుసు ఇక్కడ ఏంటో. నీ స్థాయి స్వామిదాస్ కాదు, నీ స్థాయి నాకు తెలుసు. నా కార్యకర్తలు వస్తారు నీతో చర్చకి. ఎవరి దగ్గరైనా ఒక రూపాయి అవినీతి చేశారని నిరూపిస్తే స్వామిదాసు సుమారాన్ని కాదు, మేము కూడా ప్రజా జీవితంలో నుంచి నేను కూడా విరమించుకుంటానని నేను ఛాలెంజ్ చేస్తున్నాను. అందులో వచ్చి ఏ ఊరో తెలియదు, ఏ అడ్రస్సో తెలియదు. నువ్వు చేసిన అక్రమాలు దోపిడీలు నాకు తెలుసు. ఏ రకంగా అమరావతి రైతులు బ్లాక్మెయిల్ చేసావో, ఏ రకంగా డబ్బులు దండుకున్నావో నాకు తెలుసు. నీ హిస్టరీ అంతా. నువ్వు సాయంత్రం అయితే హోటల్ రూముల్లో చేసే పనులు ఏంటో నాకు తెలుసు. నువ్వు చెవులో పెట్టి తిరువురు ప్రజలు చెవులో పెట్టి చెప్తారంటే తిరువురు ప్రజలు అది పిచ్చోడు కాదు. పిచ్చోడా? రేపు జరగబోయే చెప్తున్నా. నామినేషన్లు వేసిన తర్వాత ముందు అతను చేసే పని ఏంటంటే ఇక్కడ వ్యాపారస్తులు బ్లాక్మెయిల్ చేస్తాడు, సొంతాలు అడుగుతాడు. అట్లాగే డాక్టర్ని హాస్పిటల్ని వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి కలెక్షన్ అడుగుతాడు. అట్లా ఏదైనా కానీ అతను ఇక్కడికి వచ్చింది కలెక్షన్ కోసం తప్ప ఎలక్షన్ కోసం కాదు. నిర్మిస్తాను, నేను ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తాను, అభివృద్ధి చేస్తాను నువ్వు గొప్పగా నేను అడుగుతాను. ఎందుకంటే నాకు తెలుసు అమరావతి బాండ్స్ అని పెట్టి 2,000 కోట్ల రూపాయలు బాంబేలు రిలీజ్ చేశాడు చంద్రబాబు నాయుడు. అది కూడా సక్రమంగా ఉపయోగించాల. ఇవాళ మీ వద్దకు పాలన, మీ వద్దకు ఆరోగ్యం, మీ వద్దకి రైతాంగం కోసం ఇది చేయడానికి 30,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టాడు. అవునా కదా? మీ ఊళ్ళలోకి వచ్చినాయి లేదా గ్రామ సచివాలయాలు? నేనే ఓపెన్ చేశాక మొన్న కూడా గబ్బలగూడి మండలంలో, తిరువురు మండలంలో, ఏకొండూరు మండలంలో నేను ఓపెన్ చేశాను. అవునా కదా? ఇక మిగతా నియోజకవర్గం కాకుండా నువ్వు 30,000 కోట్ల రూపాయలు పెట్టి ఈ 3 మాత్రమే మనం నిర్మించుకుంటే ఒక టెంపరీ సెక్రటరియట్ కట్టలేని, పర్మనెంట్ సెక్రటరియట్ కట్టలేని చంద్రబాబు నాయుడు గొప్ప కూడా దాదాపు 15,000 సెక్రటరియట్లు కట్టిన